மறைந்து கரையை உருக்குகின்ற நெடுமாலே சீரார் சென்னல் கவர் வீசும் செல்நீர் திருக்குழந்தை ஏறார் కోలం திகழ கிடந்தாய் కండేన్ అమ్మానే. అద్భుతమైనటువంటి తిరువాయిమలి నారాయణాల ఆవిర్భావానికి కూడా నాథమునులకి మార్గము చూపించినటువంటి పెరుమాళ్ ఆ సన్నిధిలో చెప్పినటువంటి అతి అద్భుతమైనటువంటి దశకము ఇది. ఇందులో మనం నిన్న 3వ పాసురాన్ని పూర్తి చేసుకున్నాం. ఎన్నాం செய்கேன் யாரைகளைகன் என்னை என் செய்கின்றாய் உன்னாலல்லால் யாவராலும் ஒன்னாம் குறை வேண்டேன் தன்னார்வரில் சூழ் குழந்தை கிடந்தாய் அடியேன் அருணாளால் சென்னாள் என்னாள் అన్నాள் ఉనగాள் పిడితే సెలత్తానే. చాలా అందంగా నడిచినటువంటి పాసురంగా చెప్పుకున్నాం. వ్యాఖ్యానం పూర్తయింది. దాని గురించినటువంటి శ్రీవచన భూషణంతో సంబంధం ఉంది అని ఒక మాట చెప్పుకున్నాం కదా. దానిని కొద్దిసేపు ఆ శ్రీవచన భూషణం కనెక్షన్ ఈ 3వ పాసురంకి ఎలాగా అనేటువంటి దాన్ని మనకి నిజంగా కృపామాత్ర ప్రసన్నాచార్యులండి. లేకపోతే ఏదో ఇప్పుడు గ్రంథాలు చెప్తూ ఉంటాం, ఇది చెప్తుంటే ఈ మొక్క చెప్పేసి ఆపేస్తాం, ఇది మళ్ళీ ఎక్కడుందో మనకి తెలియదు. ఇంకోటి ఏదో చెప్తాం, అది అక్కడికి చెప్పేసి ఆపేస్తాం. కానీ మనను అనుగ్రహించినటువంటి వ్యాఖ్యాతులు చక్రవర్తులందరూ కూడా నాలాయిరాల మీద అద్భుతమైనటువంటి అవగాహన కలిగి అందులో మునిగి తేలిన వారండి. పిళ్ళైలోకాచార్య స్వామి వారు అనుగ్రహిస్తూ శ్రీవచన భూషణంలో 42, 43, 44, 45 సూత్రాలండి. దానికి ఈ పాసురంతో కనెక్షన్ చెప్పారు. శ్రీవచన భూషణం 43, 42, 43, 44, 45 ఎంత అంటే ఒక విషయం నేను ఇలా చెప్తూ ఉంటే ఇలాంటి విషయం ఎక్కడుంది అనే జ్ఞానం అక్కడ కలిగితే అది కనెక్ట్ చేసుకుంటే ఆ 2 సమన్వయించి చెప్తే అర్థం ఇంకా వైభవంగా ఉంటుంది. మనకి సామాన్యులకి అంతంత జ్ఞానం ఉండదు. కానీ పెద్దలు చూడండి, ఇక్కడ 4 సూత్రాలు చెప్పారండి. ఇది ప్రపత్తి పన్ను అధికారిகள் మూవర్. ఇది అంటే అర్చావతార వైభవంలో ప్రపత్తి చేసే వాళ్ళు 3 ఉన్నారు. నిన్న చెప్పుకున్న సారానికి ఇది ఎలా కనెక్షన్ చూడండి. నా తర్వాత సూత్రం అజ్ఞరం జ్ఞానాధికరం భక్తి పరవశరం. సరిగ్గా మాటలన్నీ అజ్ఞులు, జ్ఞానాధికులు, భక్తి పారవశ్యము కలిగిన వారు. 44వ సూత్రం అజ్ఞానత్తాలే ప్రపన్న అస్మరాదిగల్. మహానుభావులు అద్భుతమైన కవిత్వాన్ని లోకానికి అందిస్తూ జ్ఞాన సంపదని కటాక్షిస్తూ కూడా ఎంత నైత్యానుసంధానం అండి. అజ్ఞులకి నాటి వారు ఉదాహరణ అంటున్నారండి. ఎంత వ్యాఖ్యానాలు, ఎంత అద్భుత సమన్వయాలు చేసేటువంటి మహనీయులు ఏమీ తెలియని వారికి నేనే ఉదాహరణ అని చెప్తున్నారంటే నిజంగా మనం మన గురించి ఏమనుకుంటే సరిపోతుందండి. జ్ఞానాధిక్యత్తాలే ప్రపన్న పూర్వాచార్యనిగల్. జ్ఞానాధిక్యం చేత పూర్వాచార్యులని మనం స్మరించుకోవాలి. భక్తి పారవశ్యత్తాలే ప్రపన్నరాళ్వార్గల్. వడలు తెలియని ఆనందం. ఆళ్వార్ అంటేనే ఆనందంలో మునిగి తేలినవాడు అని అర్థం. ఆ ములకలు వేయడంలో, తేరడంలో, ఆనందంలో, భక్తి పారవశ్యంలో ప్రపన్నత్వము ఏమిటో మాకేం తెలియదు, నువ్వే మాకంతే, అంత పారవశ్యం. అందువల్ల వీళ్ళని 3 కేటగిరీస్ గా మనకి చెప్తూ 45లో అంటారు, ఇప్పటి సొల్లుగిరదం ఓత్సైపత్తి ఇమ్మో నమ్మో నతత్వత్తయ్యం పత్తివరం. 46, 47 என்னான் செய்கேன் எங்கவிடத்தில் ఎమ్మోన్నం ఉండు. ఆ 47వ సూత్రంలో చెప్పారండి. 47లో ఏమని, ఈ లక్షణాలన్నీ మీరు తిరువాయిమొഴി 5వ పది 8వ దశకంలో ఎన్నాం సైగేన్ అనేటువంటి పాసురములో చూసుకోండి. నిజంగా ఎంతటి జ్ఞాన పరిపూర్ణత అండి, ఎంత చక్కటి సమన్వయం అండి. అలాంటి మహానుభావులు అందించినటువంటిది అన్నమాట. ఈ మూడింటిని అంటే ఏ మూడింటిని అనేటువంటి దాన్ని
అజ్ఞులు అంటే ప్రపన్నులు 3 రకాలుగా ఉంటారు అని చెప్తున్నారండి. ఇందులో మనకి చెప్పేటువంటిది సారాంశం ఏమిటి అంటే ప్రపన్నులు 3 రకాలుగా ఉంటారు. ఎవరండి వారు? అజ్ఞ ప్రపన్నులు, జ్ఞానాధిక ప్రపన్నులు, భక్తి పారవస్య ప్రపన్నులు. అజ్ఞ ప్రపన్నులు మా వంటి వారు. అంత పెద్దదే అనుకున్నప్పుడు మనం కూడా రాసుకోవచ్చండి, మా వంటి వారు అని రాసుకోవచ్చు చాలా హాయిగా. రెండోది జ్ఞానాధికులు అని అనడం వల్ల పూర్వాచార్యులు అని అన్నారు. పూర్వాచార్యులు అని ఎవరంటే మనం చెప్పుకోవలసినటువంటి వారు యతిరాజులు మొదలైనటువంటి వారు, భక్తి భావముతో నిండినటువంటి వారు. అది జ్ఞానాధికులు అనేటువంటి వాళ్ళు. జ్ఞానం ఎక్కువగా ఉన్నా కూడా అది ప్రపత్తి అని మనమేమీ ప్రపత్తి చేయకూడదు, ఆయనే మనని చూసుకుంటాడనే జ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళని రెండో వాళ్ళుగా చెప్పారు. ఇంకా భక్తి పరవశులు, భక్తి పరవశులు ఆనందంతో మనకి ఒక మాట అంటారు, నా కాళ్ళు ఆటలేదు, చేతులు ఆటలేదు, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఒళ్ళు వణికిపోతాను, నేను తలుచుకుంటే ఏమవుతున్నానో నాకు తెలియట్లేదు అని కారాడు అనేటువంటి మాట ఉందే, అలాగా పారవస్యంతో ఉన్నటువంటి భక్తి ప్రపన్నులు. ఈ 3 రకాల వాళ్ళని మనకి శ్రీవచన భూషణంలో ప్రథమ ప్రకరణంలో 42 నుంచి 47 దాకా చక్కటి సూత్రాలలో మనకి అందించారండి. మీ అందరి దగ్గర అందరూ సంప్రదాయస్తులు కాబట్టి శ్రీవచన భూషణ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత చక్కగా ఆ సూత్రాలు ఒకసారి చదువుకున్న వ్యాఖ్యానం చదువుకుంటే ఈ పాసురానికి ఆ కనెక్షన్ ఎలా ఉంది అనేటువంటిది మనకి చాలా అందంగా దొరుకుతుంది. ఇందులో అజ్ఞానము అంటే ఏమిటండి అంటే మనం తీసుకుందాం. నెంబర్ 1, భగవద్లాభానికి తగినటువంటి సాధనానుష్ఠానం చేయడానికి కావలసినటువంటి జ్ఞానం లేదు. ఏమయ్యా సాధనం చెయ్యాలి, అనుష్ఠానం చెయ్యాలి, అది ఎలా చెయ్యాలో నాకు తెలియదు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి, అజ్ఞానము అంటే అశక్తి కూడా చేర్చుకోండి అన్నారు వ్యాఖ్యానంలో. అజ్ఞానం కలవారు అంటే అశక్తులు అనే మాటను కూడా చేర్చుకోండి. అజ్ఞాన అశక్తి ఉండాలి అని అలా తీసుకోవాలి అన్నమాట. అంటే అజ్ఞాన అశక్తులు నాకేమీ తెలియవు, నేనేమీ చేయడానికి శక్తి కలవాడిని కాను అని పరమాళ్ళ పాదాలు పట్టుకునే వాళ్ళు నెంబర్ 1. అంటే నా ధర్మనిష్టోస్మి, నా ఆత్మవేది, నా భక్తిమాన్ త్వచ్చరణారవింద, ఇలా ఉంది కదండి. అమర్యాద, క్షుద్ర, చలమతి, ఇవన్నీ మనకి అనుకూలమైనటువంటివి. పెద్దలు ఎందుకండి వాళ్ళని వారు అలా తక్కువ చేసుకుంటారు అంటే, లోకులారా మిమ్మల్ని మీరు ఇలా భావించుకోవాలి అని మనకి ఒక చక్కటి ఉపదేశాత్మక సందేశాన్ని ఇవ్వడం కోసం అనుకున్నారు. వారు తక్కువ వారు ఏమాత్రం కాదు. లోకానికి ఇంత జ్ఞానభిక్ష పెట్టినటువంటి వాళ్ళు అజ్ఞులు ఎలా అవుతారండి? వాళ్ళు విజ్ఞులు, ప్రాజ్ఞులు, సర్వజ్ఞులు అవుతారు. అలాంటి వారు అలా ఎందుకు చెప్పారంటే ఆ అహంకారం లేకపోవడం మనం అలవరుచుకోవాలి. దానికి ఒకటి. ఇంకా రెండవది జ్ఞానాధికులు. జ్ఞానాధికులకి వీళ్ళకి జ్ఞానం చక్కగా ఉంది. ఏమని జ్ఞానం ఉంది? భగవంతుడు పరాత్పరుడు, నేను అతనికి పరతంత్రుడను అనే జ్ఞానం. అంటే ఆయన ఎలా నడిపిస్తే పరమానస్మి కాపుచ్చా చెప్పుకున్నాం కదా ఉదాహరణగా. అందువల్ల అలాగ నేను పరతంత్రుడని. కాబట్టి ఆత్మ యొక్క స్వరూపం నాకు తెలుసు. ఏమిటి? శేషత్వము, పారతంత్ర్యము. ఇవి ఈ జీవాత్మకి లక్షణాలు. కాబట్టి వాటిని వదిలిపెట్టాలి అన్న విషయము తెలుసు. అది వాళ్ళ జ్ఞానం. శేషత్వ పారతంత్రాలు అలవర్చుకోవాలి అని వారికి తెలుసు. అది వారి జ్ఞానం. ఆ జ్ఞానంతో పెరుమాళ్ల పాదాలను పట్టుకునేవారు రెండవ వారు. ఇంకా మూడవ వారు భక్తి పరవశులు. అంటే ఏదో మొదలు పెడతారండి. ఇంకా ఇప్పుడు మనకి ప్రేమ ఎక్కువైనప్పుడు వెనకది ముందుది వెనక చేసేస్తాం. పెద్దగా ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, ముందే అక్కడికి పూర్ణకుంభ స్వాగతం పెట్టాలి, హారతి ఇవ్వాలి అని అన్ని పెట్టుకుంటాం.
కుంభం. అయ్యో ఇచ్చేసాడని ముందు పూర్ణ కుంభంతో స్వాగతం పలకాలని మళ్ళీ దాన్ని పాలు ఇవ్వడం మర్చిపోతాం. ఆ పీటల మీద తీర్థాలు పోసేసేయాలి. ఏదో ఆనందంతో పారవస్యంతో ఏది ఎప్పుడు చేస్తున్నామో తెలియనంత సంతోషాన్ని ఆనందాన్ని పొంది ఆ ప్రేమాతిశయం వల్ల ఇంద్రియాలు శిథిలమైపోయి ఏది ఎప్పుడు చేస్తున్నామో చెయ్యాలో కూడా తెలియనటువంటి పారవస్యం కలిగిన వారు ఆళ్వార్ల వంటి వారు. వీళ్ళని భక్తి ప్రపన్నులు అని అంటారు అన్నమాట. అంటే ప్రపన్నులు ఎన్ని రకములుగా ఉందురు. అజ్ఞ ప్రపన్నులు, జ్ఞాన ప్రపన్నులు, భక్తి ప్రపన్నులు. అప్పుడు వాటికి ఎవరైనా మిమ్మల్ని అజ్ఞానం అడిగితే అసలు ఏమీ తెలియని వాళ్ళు అజ్ఞులు, మనం ఆయనకి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఆయనే రక్షిస్తాడు అని కోరేవాళ్ళు. ఇందులో స్థాయి అండి, మానసిక భావంలో స్థాయి. అది ఒక చింతన అంతే. ఈ మూడు వీళ్ళ దగ్గర ఇంకొక మా వ్యాఖ్యానంలో ఇంకో అందమైన మాట అంటారు. ఏమండి ఇది మూడు విభాగాలు ఎవరికి వాళ్ళేనా అని అంటే కాదండి, అజ్ఞులని ఇలా పక్కకు పెట్టండి. మిగిలిన రెండో వాళ్ళు జ్ఞానాదికులు భక్తి ప్రపన్నులు ఉన్నారనుకోండి, జ్ఞానాదికుల దగ్గర భక్తి ఉంటుంది, భక్తి ప్రపన్నుల దగ్గర జ్ఞానము ఉంటుంది. ఇవి ఉండవు అని కాదు. అబ్బా ఆయనకి మహాదయాగుణం అండి, ఎంత సహాయం చేశారా అన్నాం అనుకోండి, అంటే ఆయన దగ్గర ఇంకా మిగిలిన గుణాలు ఏమీ లేవండి. ఉపకార చింతన ఒక్కటేనా అంటే అన్నీ ఉన్నాయి. అందులో ఏ గుణం ఎక్కువ ఉంటే దాన్ని మనం చెప్పుకుంటాము చాలా ప్రత్యక్షంగా అన్నమాట. అలాగా ఇక్కడ పెరుమాళ్ళకి ఆశ్రయించడంలో అజ్ఞులను పక్కన పెట్టేస్తే ప్రాజ్ఞులు భక్తి పరవశులు వీళ్ళిద్దరూ కామన్ గా కొన్ని లక్షణాలు కలిగి ఉంటారు. భక్తి ప్రపన్నుల దగ్గర జ్ఞానపూర్వకమైన భక్తి ఉంటుంది, జ్ఞానుల దగ్గర భక్తి పూర్వకమైన జ్ఞానము ఉంటుంది. అది విడదీయలేనటువంటి సంబంధము కలిగిన వారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ ఇదం శరణం అజ్ఞానం భగభక్తి అనేటువంటి విషయాలను చెప్తూ ఇక్కడ ఒక అందమైనటువంటి ఎన్నాన్ செய்கேன் என்கிற விடத்தில் இம்மூன்னம் உண்டு. అది 47వ సూత్రం అండి శ్రీవచన భూషణంలో. ఎన్నాన్ అనేటువంటి ఈ వంటి పాసురంలో ఈ 3 రకాల ప్రపన్నుల గురించి వ్యాఖ్యానించబడింది ఏడులో అని ఇక్కడి నుంచి అక్కడికి కనెక్ట్ చేశారండి. ఇది ఒక ప్రతిభ అండి. ఇప్పుడు పూర్వకాలం టైప్ రైటింగ్ పరీక్షలు ఉంటూ ఉండే, మామూలుగా దాంట్లో కొట్టేస్తూ ఉంటే ఏం చేస్తారు, ఇక్కడ టైప్ చేయాల్సిందని 6వ మార్కు పెట్టి ఎక్కడో పెడతారు. అది చూసుకుని వచ్చి అక్కడ మనం జాయిన్ చేసుకోవాలి. వేరియస్ ఫార్మ్స్ అన్నిటినీ మళ్ళీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మామూలు మట్టిబుర్రలకు సాధ్యం కాదండి. మహానుభావులు ఆళ్వార్లు మనకి ఎంత అద్భుతమైనటువంటి భావాలను పంచిపెట్టారు అంటే, ఈ లక్షణాలు మీరు శ్రీవచన భూషణంలో ఈ 3 లక్షణాలు మీరు భగవద్ విషయంలో 5, 8లో 3వ పాసురంతో సమన్వయించుకోండి అనేటువంటిది ఎక్కడికక్కడ ఒక సూత్రం ఒక ఉదాహరణ ఇచ్చేయడం సాధారణ పద్ధతి. ఎక్కడెక్కడెక్కడ ఉన్నవో తీసుకురావడం. మన నంబిరాయి గారి వ్యాఖ్యానం చూడండి, ఇక్కడ ఒక పాసురం చదువుతాం, నేను సీతమ్మ వారిలా కాదు తక్కువని రామాయణం వెళ్ళిపోతుంది, ద్రౌపదిలా అంతకంటే కాదు భారతంకి వెళ్ళిపోతుంది. అన్ని సాహిత్యాలు చుట్టుముట్టు వచ్చేసి మళ్ళీ పాసురంలోకి వస్తూ ఉంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రతిభకి నిదర్శనము అని ఆ మాటలు నేను ప్రత్యేకంగా చెప్పుకుందామని ఇవాళ మళ్ళీ దాని గురించి చెప్పుతున్నాం. ఎందువల్ల అంటే ఇది ఈ తిరువాయిమొഴി చాలా విశేషం. ఎందువల్ల నాదనొక్కు నాలాయనం అరుణిచ్చేదారు అని చెప్పి నాదమునులకి నాలాయనాన్ని ఇచ్చిన శటగోపుల అనుగ్రహాన్ని పొందినటువంటి అత్యద్భుతమైనటువంటి స్తోత్ర రూపమైన కుంభకోణ స్వామి సారంగపాణిని వర్ణించినటువంటి దశకం కాబట్టి చాలా అద్భుతమైనటువంటి దశకంగా దీన్ని చెప్తారు అని అన్నమాట. కాబట్టి ఇవాళ మనం ఏం చేసి తెలుసుకున్నాం ఈ పాసురంలో, ఇక్కడ అస్మదాదులు అంటే అచిత్ అంగుత్తేనల్లే ఇంగుత్తేనల్లేనని అనుకున్నామే, అక్కడ
అటు పెరుమాళ గురించి తెలియదు, ఇటు సంసారం గురించి తెలియదు, ఏమీ తెలియకుండా మనం ఏమన్నా చేస్తున్నామా? కాలం మన ముందుకు లాక్కుపోతోంది. ఒక యథార్థాన్ని ఆలోచించాలంటే మనం అనుకుని చేయట్లేదండి, కాలం తీసుకు లాక్కుపోతోంది. మనం పరిగెడితే వెళ్ళట్లేదు, కాలం అనేది ఒకటి ఇలా బలంగా లాక్కుపోతుంది అన్నమాట. మరి పూర్వాచార్యులు భక్తి పారవస్యమైన ఆళ్వార్లు వారు ఒక పారవస్యంతో జ్ఞానంతో సమన్వయమైనటువంటి భక్తికి అంగముగా ఉన్నటువంటి జ్ఞానముతోటి ప్రపన్నత్వాన్ని కలిగి ఉన్నారు. అది ఉన్నారు అంటే అది ఒక్కటే కలిగి ఉన్నారని కాదు. ఇప్పుడు వానమామయ్య పెరుమాళ్ళు ఔదార్యం అన్నామండి, తిరుక్కురుగూరు పరేశత్వం అంటే గొప్ప అన్నిటికీ దేవాదినాథుడు అన్నామండి, ఆరామముదేలో మాధుర్య గుణం అన్నాం అనుకోండి, ఆరాముదే అతృప్త అమృతం అంటే మధురంగా ఉంది. అంటే వీటిలో ఇంకా మిగిలిన కళ్యాణ గుణాలు లేవని కాదు, సౌరభ్యాది కళ్యాణ గుణాలన్నీ అందరిలోనూ ఉన్నాయి. అందరిలో అన్ని ఉన్నా కూడా ఏ గుణం ఎక్కువ ప్రకాశిస్తుందో ఆ గుణంతో వారిని పిలవడము అనేటువంటిది ఒక సంప్రదాయము. కాబట్టి ఇలాగ ఈ ప్రపన్నత్వానికి 3 భాగాలు చెప్పారు అనేటువంటి విషయాన్ని మనకి చాలా చక్కగా చెప్పారు అన్నమాట. ఆ చెప్పడంలో కొద్దిలో సముద్రాన్ని నింపేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన మధుర కవి ఆళ్వార్లు ఉన్నారు, తిరుంపాణి ఆళ్వార్లు ఉన్నారు. ఏమిటండి 10 పాసనాల్లో మొత్తం భగవత్ తత్వాన్ని అంతటినీ మొత్తం నింపేసి అమృతధార కలశంగా అందించేశారు మహానుభావులు. వేల పాసనాలు చెప్పిన ఆళ్వార్లు ఉన్నారు, దానికి వైసత్యంకు వచ్చినటువంటి వ్యాఖ్యానకారులు ఉన్నారు, రకరకాల సమన్వయాలు చెప్పినటువంటి భాగవతోత్తములు ఉన్నారు. అది ఎంత చెట్టుకి అంత గాలి అని ఒక మాట ఉంది. అది అందిన కొద్దీ ఏదో మన బుద్ధి వైసత్యాన్ని బట్టి మనకి అందినంత మనం కూడా తీసుకుని మన బుర్రలో వేసుకోవడము అని చెప్పడం అన్నమాట. దానికోసమని ఇవాళ ఒకసారి మళ్ళీ దాన్ని మనం ఈ పాసరాన్ని 3వ దాన్ని అనుసంధానం చేసుకున్నాము. యారే కళై రక్షకుడు ఎవరు, నేనేం చేస్తాను. ఇంకో చోటండి వ్యాఖ్యానంలో ఒక అందమైనటువంటి మాట అన్నారండి, స్వరతోప్యర్థ అనేటువంటి కంఠ స్థాయిని బట్టి కూడా అర్థం వస్తుంది. ఎన్నాం సేగేన్ అనేది 3 రకాలు అన్నారు ఆళ్వార్లు అని చెప్పారు ఒక వ్యాఖ్యానంలో. అలా 3 రకాలు ఎలా చెప్పగలవండి? ఎన్నాం సేగేన్ నేనేం చేస్తాను అని ఆ వర్డ్కి అర్థం. అది 3 రకాలుగా ఎలా చెప్పచ్చు? నాకేమీ చేత కాదండి, ఎన్నాం సేగేన్ నేనేం చేయగలను. ఇది ఒకటండి, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అన్నమాట. స్వరత మన స్వరంలో అర్థమే కాదు శబ్దత కూడా చెప్పచ్చు అని చెప్తున్నారు అనమాట. 2వది ఉందండి, కొంచెం జ్ఞానం కలిగింది, తెలుసు నేనేమంటావు, నేనేం చేయగలను. ఇందాకటి దానికి ఇప్పుడు దానికి ఎక్స్ప్రెషన్ లో తేడా ఎలా వచ్చిందో చూడండి. అవునయ్యా నువ్వు చెప్పేవన్నీ తెలుసు, కానీ ఇంకా 3వది ఉందండి, బాధ నేనేం చేయను అయ్య బాబోయ్ నాకేం తెలియదు, దుఃఖంతో నిండినటువంటి అన్నాను సైగన్. ఇన్ని రకాల అర్థాలుగా ఆళ్వార్లు పెరుమాళ్ళని ప్రశ్నించారు అంటున్నారండి. నిజంగా చెప్పేది సముద్రంలో ఒక బిందువంతే చెప్తున్నానని నాకు తెలుసు. అది ఎంతలా ఉంటుందో చదివిన కొద్దీ ఈ స్వరతోప్యర్థ ఉంది చూడండి, మన అన్నంలోనే అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని బాధ, అంటే నన్నేమంటావు, దానికి నాదా తప్పు, అది ఒకటే, అదే పదాలే, కానీ స్వరతోప్యర్థ ఎన్నాన్ సేగేన్ ఎంత బాధో అన్నమాట. ఎన్నాన్ సేగేన్ యారే గళైగన్ రక్షకులెవరు, ఎన్నయ్యన్ సేగింద్రాయ్ ఉన్నా నల్లాల్ యావరాలం వన్నం కురే వేండేన్. ఎంత నిగ్గచ్చిగా చెప్పేస్తారు. పిల్లాడు ఉన్నాడు, దారా నేను ఎత్తుకుంటాను, మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను రా, నువ్వు వద్దు, మా అమ్మే రావాలి నన్ను ఎత్తుకోవాలి, నువ్వు వద్దు, రారా నేను తీసుకెళ్తాను, నువ్వు వద్దు, యావరాలం నాకు ఏదో దేవతలను చూపించి వాళ్ళతోటి నీకెంత మోక్షాన్ని ఇస్తాను, నీకేదో దారి చూపిస్తాను, నీకేదో వండ్రం కొరే వెళ్ళే, నాకేం అక్కర్లా, నాకు
నాకు స్వామి రావాలి, ఆయనే మోక్షం ఇవ్వాలి. ఎంత దృఢ నిశ్చయం, అధ్యవసాయం. కన్నార్మదిల్ సూర్కిడందై కిడందాయ్ అయ్యేనరువాడు. ఆహా, చాలా రక్షణ కవచాలు లాంటి ప్రాకారాలతో నిండినటువంటి, మేడలు నిండినటువంటి ఆరా అముదు పెరుమాళ్ళు వేంచేసి ఉన్నటువంటి కుంభకోణం. ప్రతి పాసురంలో సెకండ్ హాఫ్ కుంభకోణం యొక్క వైశిష్ట్యం. మేడలు బాగున్నాయా, వేద విధులు బాగున్నారా, తోటలు బాగున్నాయా, ఏది చూసినా చూసే దృష్టిలో ఉంటుందండి ప్రతిదీ కూడా. లేకపోతే ఆ తోటలు ఏమిటి, ఆహా ఇక్కడికి వచ్చే భక్తులకి సాపాటు అవడానికి మేము ఉపకరిస్తామని ఆనందంతో ఊగిపోతున్నాయి అన్నారు కదండి నిన్న. అసలు ఆ భావాలు ఏంటండి, అంత అందమైనటువంటి భావాలు. అలా ఉత్తరార్ధంలో ఊరి యొక్క వైశిష్ట్యం. చిన్నాళ్ళు ఎన్నాళ్ళు అన్నాళ్ళు ఉనగాళ్ళు పిడితే సెలక్కాడే పదాలు తోసుకుంటూ వచ్చేసాయండి నమ్మాడు వారు. ఎంతకాలమైనా పర్వాలా, అంతకాలం నీ పాద సేవ విడిచిపెట్టకుండా నన్ను చూడు చాలు. నువ్వు ఎప్పుడు కనిపిస్తావో, ఎప్పుడు మాట్లాడిస్తావో అంత నీ ఇష్టం. అది దానికి నువ్వు స్వతంత్రుడివి, నేనేం చెప్పగలను. నేను అడిగేదల్లా ఒకటే, అంతవరకు నేను నీ పాదాలు వదిలిపెట్టకుండా ఉంటే చాలు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అలాగా చిన్నాడు ఎన్నాడు అన్నాడు ఉన్నదాడు పెడితే సెలక్కాడే. మరి ప్రతి పాసరాన్ని నిజంగా ఎన్ని వ్యాఖ్యానాలు చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని ఎడపోతుందో తెలియదు. ఒకటి చెప్పడానికి అశక్తతతోటి అమ్మో టైం లేదండి అని తప్పించుకోవడం ఒక మార్గం. రెండవది నిజంగా అన్ని అంత వ్యాఖ్యానాలతో చెప్పుకుంటే చాలా సమయం పడుతుంది. కనీసం మనకి పరిచయం అయితే తర్వాత మీ విజ్ఞానంతో మీరు ఆయా వ్యాఖ్యానాలు చదువుకొని చక్కగా ఉంటారు అనేటువంటి భావం. ఇంకా 4వ పాసరం చూడండి. సెలక్కం ఇన్పార్ కాణమడవం సెల్లం కీర్తియాయ్ అవలేదా? వస్తున్నాయి. కన్నార్ మదిల్ సూర్యుడి నుంచి చెప్పాలి. అవును, థ్యాంక్ యూ. కన్నార్ మదిల్ సూర్యుడు కుడందై 268వ పేజీ అమ్మ. ఇవరుடைய ఉపాయం అరణ్ செய்து కిరకిరపడి. రక్షణ ప్రకారం ఇప్పుడు యుద్ధాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కవచం అని కట్టుకుంటారు. బాణాలు వేసిన అది గుండెల్లో దిక్కుండాయి. ఇవాళ బుల్లెట్ ప్రూఫ్స్ అవి ఉన్నాయి కదండి, అలాగనమాట. అలాగట 6వ మధు పెరుమాళ్ళకి ఆ ఊళ్ళో మేడలన్నీ రక్షణ కవచాలంటండి. భావనలో అందం అన్నమాట. నీకేం పర్వాలేదు పెరుమాళ్ళు, నిన్ను రక్షించడానికి మేమున్నాయంటాయట ఈ అచేతనాలైన మేడలు. అంటే అంత అందంగా ఉన్నాయి అని చమత్కారం అన్నమాట. செய்து கிடக்கிறபடி அவனை உபயம் என்ன அறுதியிட்டவர்கள் அத்தலையில் பரவால எவனை காட்டை పడిరే செவ்வడి సెవ్విదిరుకాపిరే. ఈ రక్షణ కవచాలు నిజంగా మాట్లాడితే మంగళాశాసనమే పెరుమాళ్ళకి రక్షణ కవచం. అందుకనే మనకి పల్లాండంటూ పెరియాళ్ళ వాళ్ళు సెవ్వడి సెవ్వి తిరుక్కాపిరే. ఎంత అందమైనటువంటి పల్లాండిని ఎంత బాగా పాడారండి. ఎందుకంటే ఆడవాళ్ళు భయపడతారు, నాకు ఇన్ని చేతులు ఉన్నాయి, అయ్యి బాబోయ్ అవి ఉన్నబట్టే భయం వేస్తుంది అయ్యా. ఏం అక్కర్లేదండి, అమ్మ ఉంది గుండెల్లో, అందుకేనయ్యా మరి ఎంత భయం వేస్తుంది. ఇలా ఒకదానితో ఒకటి సమన్వయించుకుంటూ సర్వరక్షణ సంపన్నుడైనటువంటి స్వామికి మంగళాశాసనము చేయడం జరిగినట్లే అత్తలే పరివాలే ఎవరై కాపడియరే செவ்வடி செவ்வி திருக்காப்பிரே கண்ணார் மதில் தொழில் மிக்க மதில் செంబాలే செய்யப்பட்ட మదిల్ ఎన్నొదల్. ఎంత అందమైనటువంటి ప్రాకారాలతో కూడినటువంటి మేడలు ఉన్నాయి అని అక్కడ అని అంటేట అక్కడ చాలా అందమైనటువంటి ప్రాకారాలు, తామ్ర ప్రాకారాలు. అంటే రాగిరేకులతోటి రాజులు వాళ్ళకి ఏమండి బంగారంతో కూడా పైన మలం చేయించుకున్నటువంటి సంపద కలిగినటువంటి ఊరు అన్నమాట. అందువల్ల ఆ ప్రాకారాల చేత పరివేషితుడై ఉన్నటువంటి స్వామి. సేవడి సెవ్వి తిరుక్కాపు అంటే నీ ఎర్రటి పాదాలకి నేను మంగళాశాసనం చేస్తున్నామని రక్ష పెట్టి ఆవిడ పెరియాడు వాళ్ళు ఎలాగైతే తృప్తులయ్యారో ఈ కన్నార్ మదిల్ సూర్యు వల్ల కూడా రక్షణ పెట్టి ఆడవాళ్ళు అంత తృప్తులవుతున్నారు.
చేస్తున్నారు అని వ్యాఖ్యానంలో ఒక అందమైనటువంటి పోలికను మనకి ఇచ్చారనమాట. అది తొలిలం శంభం సీకెనవం అది మనం పెట్టుకునేటప్పుడు రకరకాలైనటువంటి సేవలలో రాగితో అవ్వచ్చు, బంగారంతో అవ్వచ్చు, దేనితోనే అవ్వచ్చు, ఏమి అక్కడ రాతి గోడల ప్రకారాలు ఉన్నాయనుకోండి, అసలు దుర్భేద్యాలు ఏనుగులు కూడా కొట్టలేవు, అలా ఉండేవి ఆ రోజుల్లో. అలాగంటే మంచి రక్షణ కలిగినటువంటి ప్రకారాలతో ఉండినటువంటి ఆరామదు పెరుమాళ్ళ ఆలయము అని మనకి చెప్పడం తాత్పర్యం అన్నమాట. అడిగేనడు ఉన కరణ్యార్థమాయి తన కురితల్లాగ ఈ ఆత్మ వస్తువు అడిగే నీకే చెందినదే, నా కొరకు నేను అని కాకుండా నేను నీ కొరకే అనే ఆత్మ వస్తువు అది వానాల్ సెన్నాళ్ళ జీవితుకొండ సెల్లున్నాడు యాదరునాడు. ఒక్కటే పరమాత్మ ఆయన కోరిక ఏమిటి? నేనెంతకాలం జీవించి ఉంటానో అంతకాలం ఈ మనసుని పాదాల మించి అటు ఇటు పోకూడదు. ఒక దృఢమైనటువంటి అధ్యవసాయము అంటారన్నమాట. అవ్వడం అంతదాకా, ఎంతదాకా అంటే ఒక చెడు పదాన్ని కూడా ఉపయోగించరండి. మామూలుగా అంటే 4 రోజులు అయిపోయేదాకా ఏదో ఇలాంటి మాటలు మాట్లాడతారు. అలా అంటారు, నేనే భూమి మీద ఎంతకాలం ఉంటానో అంతదాకా నీ పాదాలని నమ్ముకుని ఉండేటువంటి తత్వాన్ని నాకు ప్రసాదించు. అంత చక్కగా చెప్పారండి. ఉనగాడు పెడితే సెలక్కానే, ఉనగాడు పెడితే సిరికానే. అందమైనటువంటి இவன் திருவடிகளையே பெற்று చెల్లం పడితు అరుణ వేణం నీ పాదాలనే ఆశ్రయించి నీ అనుగ్రహాన్ని పొందే అదృష్టాన్ని నాకు కలిగించు. ఏమీ లేదు తండ్రి, నన్ను ఎక్కడ పెట్టినా సరే నీ దయ తప్పకుండా ఉంటే చాలా. ఎక్కడ ఉంటాయండి? చాలా తెలివైన కోరికండి ఇది. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా సాపాటు బాగుంటుందని సామెత ఉంది కదండి. ముందు కూర్చున్నా వడ్డించేవాడు మనవాడు కాదనుకోండి, పడవ అటువైపు రారు. చివరి కూర్చున్నా మనమే దృష్టి ఉందనుకోండి, అమ్మ ఇవచ్చాయా 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 అని దగ్గరికి వస్తారు. అలా ఆడవాళ్ళ కోరిక చూడండి. నన్ను ఎక్కడైనా పెట్టు, ఏదైనా చెయ్యి, నీ కటాక్షం నా మీద ఉంటే చాలు, నేనున్నాళ్ళు. అప్పుడు నీ దగ్గరికే పెరమాళ్ళు వస్తారు అనేటువంటి ఒక దృఢ విశ్వాసం అన్నమాట. కార్పూరం విడాద పడి పార్తరుల వేయడం. కాల్కూరం ఒక కొంచెము కూడా, కాల్కూరం మామూలుగా అంటే పావు వంతు కూడా తగ్గకుండా అనొచ్చు. అంటే పైసా కూడా తగ్గకుండా అని మాట వస్తుంటాం చూడండి మనం. అలాగా 100% అనమాట. అని పార్తరుల వేయడం. వన్నం కురై వెండి అనంతరం వందు కురై నిరప్ప కండిల. ఇంకా నాకు ఇంకేమి వద్దయ్యా, కొరత తీర్చుకోవాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసము, ఆమరణము నాకు ఉండాలి. అంటే నేను ఈ భూమిపై ఉన్నంత కాలం నీ కటాక్షం నాకు ఉండాలి. ఇది ఆయన యొక్క అధ్యవసాయం అన్నమాట. ఆ భగవంతుడి యందు రుచి చూద్దామంటే ఇది అనుభవం పెట్టపోరు పెర ఉన్నాళ్ళు యావరాలు మన్నం కురే వేండం ఎంగరి అధ్యవసాయం కులయ్యాద పడి పాత్తరుడ వేణం ఎంగిరారు. చాలా బాగుందండి ఈ మాట. ఏమిటంటే నా అధ్యవసాయం ఏమిటి అని అంటే, ఆ నాకు వచ్చేటువంటి ఫలితము నీ ద్వారానే రావాలి, ఇంక ఇతరుల ద్వారా నాకొద్దు. తదేక రక్షత్వం, నీ వల్లే రక్షింపబడాలి. ఇవన్నీ ఆకారత్రయము అని మనకు ఉన్నాయి చూడండి. తదేక రక్షత్వం, తదేక భోగ్యత్వం, అనన్యార్హత్వం, ఈ పదాలున్నాయి చూడండి. నీ వల్లే జరగాలి. వాళ్ళెవరో నేను రక్షిస్తారయ్యా, నాకు అక్కర్లా. వాళ్ళెవరో నీకు ఇస్తారయ్యా, నాకు అక్కర్లేదు. నాకు నువ్వే రావాలి, నువ్వే ఇవ్వాలి, నువ్వే కటాక్షాన్ని చూపించాలి. అడివిల్ అధ్యవసాయం అని, అడివిల్ అంటే 2 అర్థాలండి. ఒకటి, మొదటే నేను ఈ విషయం చెప్పాను. అడి అంటే పాదము అని ఒక అర్థం, మూలము అని ఒక అర్థం.
మూలము అని అనుకోండి, ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్ మొదలు పెట్టినప్పుడు తుయరరు చూడలని తోడుదేడు మననే అడి పాదాలు సేవించు అని పాదాలు శ్రీచరణాలు అని ఒక అర్థం. అడిగే అంటే మొదట్లోనే నేను ఇది విషయం చెప్పాను అని, బిగినింగ్ లోనే అని ఒక అర్థం, నీ పాదాలలోనే అని ఒక అర్థం. చాలా అందమైనటువంటి పదప్రయోగం. కులయమే అడిగే పెడుతూ జీవితర విత్తై విడారి ఇప్పోదాగా అధ్యవసాయం ఇది అధ్యవసాయం ఇది ఎప్పుడు నువ్వు నన్ను కటాక్షిస్తూనే ఉండాలని నా తీవ్రమైనటువంటి కోరిక. రుచిబంధాలు పరమభక్తి విలంబత్తు కడియండి. ఆళ్వార్లక చూస్తే పెరుమాళ్ళంటే పిచ్చి ప్రేమ. పెరుమాళ్ళక ఆళ్వార్లను చూస్తే ఎప్పుడు వెళ్ళిపోదాం ఆయన దగ్గరికి అని ప్రేమ. ఆయనకి ఈయన ఎందుకు ప్రేమ ఉంది, ఈయనకు ఆయన ఎందుకు ప్రేమ ఉంది? విలంబత్తు కొడియండి. మరి ఎందుకండి లేట్ అవుతోంది? మీరు చెప్పేది విచిత్రంగా ఉంది. ఆయనకి ఈయన ఇష్టంట, ఈయనకి ఆయన ఇష్టంట, కానీ కలుసుకోలేకపోతున్నారట. ఎందుకు అంటే దానికి చాలా విశేషార్థం ఒకటి చెప్పారు. ఏంటంటే భక్తి విపాకత్వం, ఆళ్వార్ల యొక్క భక్తి ఎలా పండుతోందో లోకానికి చూపించండి. ఆ పారవస్యంలో ఆళ్వార్లు ఎలా పరితపిస్తున్నారో లోకానికి చూపించాల్టండి. ఇలా కూడా ఉంటుందా ప్రేమ అనిపిస్తోంది కదండి మనకి. ఇంత ప్రేమలు మనకి నిజ జీవితంలో ఉంటాయా? లేకపోతే క్షణకాలం ఉండలేననేటువంటి ఈ భావాలు, ఆహా ఇలా కూడా ఉంటుందా ప్రేమ అని భక్తి విపాకము. విపాకం అంటే పండడం, ఇంకా భక్తి పరిపూర్ణ దశ చెందడం ఒకటి. ఇవరుడయ్య ప్రేమం వెళ్ళింద సొల్లాలే నాటై తెరుద్దడై కాగవం. ఇది ఇంకా బాగుంది. ఏమిటంటే వీరి గ్రంథాలు సేవించి వీరి బాటలో లోకం నడవాలంటే వీరి కవిత్వం అంతా చెప్పేదాకా వీరిని నేను తీసుకెళ్ళకూడదు. ఇది రెండవది. చాలా చక్కగా ఉంది. ఒకటేమో ఆళ్వార్ల యొక్క పరిణత దశని గురించి చెప్పారు. రెండవదేమో లోకానికి వారు అందించేటువంటి అద్భుత సాహిత్యము పూర్తి అయ్యాక తీసుకువెడదామని ఆలస్యం చేస్తున్నాడే తప్ప ఆయన మీద ఏమీ ఇష్టము లేక కాదు అనేటువంటి దాన్ని చెప్తున్నారు. అది ఎన్నాను సైగేన్ యారేగళై కణ్ என்னை என் செய்கின்றாய் உன்னாலல்லால் யாவராலும் ஒன்னும் குறை வேண்டேன் கண்ணார் மதில் சூழ் குழந்தை கிடந்தாய் அடியேன் அருளாள் கண்ணாள் என்னாள் அந்நாள் వనరాள் పెట్టే సెలకాడే. ఇప్పుడు అరగంట ముందు పరిగెడదాం అనుకున్నా. సెలకాడు ఎప్పారకాడు వడவும் செல்லம் கீர்த்தியாய் உலப்புயிலானே எல்லா உலகம் குடை ஒரு மூர்த்தி நலத்தால் மிக்கார் குடைந்தை கிடந்தாய் உன்னை காண்பான் நான் அப்பாய் ఆకాశத்தை నోకి అశువంతు శువనే. చాలా అందమైనటువంటి భావాలు ఒకదానికంటే ఒకటి. స్వామి నువ్వెలా ఇక్కడ కుంభకోణంలో సన్నిహితుడవై మాకు కనిపిస్తున్నావు. నేను నిన్ను పొందాలనుకుంటున్నాను, కానీ అయ్యా ఆ ఫలం రావడానికి నాకు ఇంకా ఎంతకాలం పడుతుందో. ఇందాక సూచించారు కదండి వ్యాఖ్యానంలో చివర. అవునులే, ఇంకా నా భక్తి పరిణతి చెందలేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా స్వామి. పొందవలసిన ఫలం నాకు ఇంకా లభించలేదే అని ఆళ్వారు తపనని గురించి చెప్తున్నాడు. మామూలుగా జ్ఞానులు ఉంటారండి, తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానులు. వాళ్ళు కానమడం, ఇగో ఇంతవాడు పరమాత్మ అని కొంత చెప్తారు, ఏదో కొంతవరకు చెప్పగలుగుతారు. శిష్యం కీర్తయ్యాయి, అంతకంటే పైన కీర్తి కలిగిన వాడా అంటే వాచామ గోచరుడా అని అర్థం. నేను బాగా చెప్పేశానండి, పూర్తిగా చెప్పేశానండి అని సృష్టిలో ఎవ్వరూ పరమాత్మ తత్వాన్ని చెప్పలేరు. నువ్వు చెప్పిన దానికి ఇంకా పైన 10 రెట్లు ఉంటుంది. ఆళ్వారు చెప్పిందా ఆళ్వారే అన్నారు, నాకు శక్తి లేదు, నాకు తోచినంత నేను చెప్పగలుగుతున్నాను
అంతేగాని ఇది నా సామర్థ్యమేమీ కాదు అనేటువంటి మాట అన్నమాట. కీర్తయాయ్ ఉలప్పు ఇలానే అవ్యయము నా శరహితుడా, నీకు ఎప్పుడు ఈ ప్రళయాధికాలు వచ్చి మేమందరము ఇందులో దొరుకుతూ ఉంటామే తప్ప నీకు అటువంటిది లేదు. శాశ్వత స్వరూపుడివి. ఉలప్పు ఇలానే నీ గుణాలకి నాశనం లేదు. ఈ గుణాలు అనేటప్పటికీ కింద వ్యాఖ్యానంలో చక్కటి మతస్థాపన వాక్యం ఒకటి అన్నారు. ఏమిటి అంటే, నీ గుణాలకి నాశము లేదు అంటే ఎంత చెప్పినా ఉంటాయి, ఎంత చెప్పినా ఉంటాయి, ఎంత చెప్పినా ఉంటాయి, మేము చెప్పలేమండి అన్నాం వినయంగా. అంటే వెంటనే ఇంకొక సిద్ధాంతం వాళ్ళు చెప్పలేరు కాబట్టి నిర్గుణుడండి అనేసారు. నిర్గుణుడు, గుణాలు లేని వాడండి అనేసారు. అయ్యయ్యో పిచ్చివాళ్ళలారా, నిర్గుణుడు అంటే హేయ గుణాలు లేనివాడు, రచనీక కళ్యాణ గుణైక దానుడు. అది అనుభవంలో తెలుస్తుంది. అసలు మీకు మాకు సిద్ధాంతం అనుభవంలోనే వచ్చింది అంటున్నారు వ్యాఖ్యానంలో. ఎలా తేడా వచ్చింది? నేను నువ్వైపోయా, ఇంకా అనుభవం ఏముందండి? వీళ్ళు వాళ్ళైపోతే నేను నిన్ను అనుభవిస్తున్నా. మామిడి పండు మనం మామిడి పండు అయిపోతే ఆనందంగా ఉందండి. మామిడి పండుని మనం తింటూ ఆహా ఎంత బాగుంది, ఓహో ఎంత బాగుంది అనాలి. ఈ అనుభవము అనేటువంటిది వేరు. అనుభవం అనేదే విశిష్టాద్వైతంలో ఉన్న అత్యద్భుతమైనటువంటి గుణానుభవానికి గుర్తు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. ఏమీ కనపడ్డప్పుడు గుణాలు లేవంటే తప్పేమిటి అన్నారు వాళ్ళు. గుణాలు లేక కాదు, మనకి అందట్లేదు. ఏమండి ఇక్కడెక్కడ ఏమీ లేవండి, నీకు అందేలా లేవు, పైకున్నాయి. ఏమో చెట్టు కాయ ఒకటి రాలేదండి, ఒకటి లేవండి, రాలిపడేవి లేవు. చెట్టుకు పైకి చూస్తే బోల్డ్ ఉన్నాయి. అంటే అనుభవం అనేటువంటిది నువ్వు తెలుసుకోవలసిందే తప్ప ఒకళ్ళు చెప్తే తెలిసేది కాదు. ఇది చాలా అందమైన వ్యాఖ్యానం. అది ఏమిటి? గుణాలకి నాశము లేదు, అద్భుతమైనటువంటి గుణ సంపద కలిగినటువంటి వాడు. అంటే నిర్గుణాలు అనే మాటకి చెడు గుణములు లేనివాడు. గుణసహితుడు అనడానికి కళ్యాణ గుణ సంపన్నుడు, అదే ఆయన పేరు. చాలా విశేషం. భగవాన్. ఆ చిన్న అక్షరాలలో ఈ గుణ నిర్గుణ తత్వం అంతా చెప్పేశారండి. ఎలాగా? భ గ వ అన్న నాలుగుగా కిందకి రాసుకుందాం. బ గ వ అన్న అని రాసుకుంటా అనుకోండి. జ్ఞాన శక్తి భ, బల ఐశ్వర్య గ, వీర్య తేజస్సు 6, అన్న దుర్మార్గపు గుణాలు లేక అయిపోయింది. భగవన్నామం. సకల నిఖిల హేయ ప్రత్యనేక కళ్యాణ గుణైకతాన. ఆ వ్యాఖ్యానం ఇచ్చారండి మనకి భగవద్ రామానుజులు చాలా అందంగా. దుర్గుణాలు లేవు, సకల కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడివి. ఎలా ఉలగం ఉడయ్య ఓరు మూర్తి, అన్ని లోకాలు నీకు శేషముగా చేసుకున్న ఓరు మూర్తి. ఓరు మూర్తి. మూర్తి అంటే ఆకారము అని, ఒక విగ్రహము అని 2 రకాల అర్థాలు ఉన్నాయి. అద్వితీయమైనటువంటిది. అలాంటి స్వామిగా నువ్వు మూర్తి. నమస్కారం మిక్కార్ కుడందై కిడందాయి. శ్రీ వైష్ణవులు నమస్కార్ నమస్కార్ అన్నారు వైష్ణవులని. అంటే చాలా ప్రేమ కలిగినటువంటి, పెరుమాళ్ళ యందు భక్తి తాత్పర్యములు కలిగినటువంటి భాగవతోత్తములు వేంచేసి ఉండేటువంటి కుడందై, తిరుకుడందై కుంభకోణములో కిడందాయి పవడించిన వాడ. నాను ఉన్నై అలప్పాయ్ కాన్బాన్, నేను నిన్ను చూడడానికి. అలప్పాయ్ ఒక్కసారి కనపడితే బాగుండు, ఒక్కసారి కనపడితే బాగుండు, ఒక్కసారి కనపడితే బాగుండని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆకాశత్తై నొక్కి ఏమయ్యా ఎక్కడున్నావయ్యా 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 అని పైకి చూస్తున్నారు. ఆకాశం అంతా వెతుక్కుంటున్నారు. దానికి వ్యాఖ్యానంలో మళ్ళీ అక్కడ
చూడడం ఏంటంటే వెతుక్కునేవాడు తన చుట్టూ వెతుక్కోవాలి కానీ ఆకాశం అంటే ఏమో ఎటు నుంచి వస్తాడో వాడు గజేంద్రుని రక్షించినప్పుడు ఆకాశంలోంచే కదండి ఎగిరొచ్చాడు. అందువల్ల ఆకాశంలోకి చూస్తున్నాను. దుఃఖం వచ్చేస్తాను. మనకి లోపల ఉండేటువంటి దుఃఖాన్ని కన్నీళ్ల ద్వారా ఏదో జ్ఞాన ప్రబోధన మార్గాలను నేను చెప్పుకున్నాను చూడండి. కళ్ళు ఆ దుఃఖాన్ని ఆనందాన్ని గాని ప్రకటించేటువంటి జ్ఞాన ప్రసారణ మార్గాలన్నమాట. దండం పెడుతూ ఎత్తి ఎత్తి ఏడుస్తూ ఎప్పుడు వస్తావు తండ్రి, ఎప్పుడు వస్తావు తండ్రి, ఎప్పుడు వస్తావు తండ్రి అని చెప్పి ఆళ్వార్లు తప్పించిపోతున్నారు అనేటువంటి దాన్ని ఈ పాసుర ప్రతిపదార్థంగా మనం చెప్పుకుంటున్నాం. ఒక చిన్న పని ఉండడం వల్ల ఇవాళ ఒక పావు గంట ముందు ముగించేసుకుంటున్నాము.